Good morning, students. Today, last class we are discussing about the point of intersection of two lines. So, and the ratio which the straight line divides the line joining of 2 points, that is in L is to M ratio. So today we are discussing about the subject straight lines. The topic concurrent lines. Okay. Concurrent lines. Concurrent lines. So definition here we have. Definition: 3 or more lines are said to be concurrent. Previous classes we already discussed about this. Okay. Concurrent lines. 3 or more lines are said to be concurrent if they have a point in common. If they have a point in common, the common point is called the point of concurrency. The point is called the point of concurrency. Okay, for suppose is the line L1, this is the line L2, so this is the line L3. So here is the intersection point, the common point. The 3 lines are intersecting and passing through a same point. Let it be P. So this P is called the point of concurrency and these lines are called concurrent lines. Okay, ఒక పాయింట్ నుంచి 3 కానీ అంతకు మించి ఎక్కువ స్ట్రైట్ లైన్స్ పాస్ అవుతూ వెళ్తే ఆ పాయింట్ని ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటారు. ఆ లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ద కండిషన్ ఫర్ ద కాంకరెంట్ లైన్స్. ఓకే, కండిషన్ ఫర్ ద కాంకరెంట్ లైన్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థీరం. The condition that the lines a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0, and a3x plus b2y plus b3y plus c3 is equal to 0. To be concurrent is a3 of b1 c2 minus b2 c1 plus b3 of c1 a2 minus c2 a1 plus c3 of a1 b2 minus a2 b1. సో ఓకే, లాస్ట్లో కాంకరెంట్ లైన్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం, కాంకరెంట్ పాయింట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 3 లైన్స్ ఇచ్చారు, a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 and a3x plus b3y plus c3 is equal to 0. ఈ 3 లైన్స్ కాంకరెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయడానికి కండిషన్ ఏంటంటే a3 ఇంటూ b1 c2 మైనస్ b2 c1 ప్లస్ b3 ఇంటూ c1 a2 మైనస్ c2 a1 అండ్ c3 ఇంటూ a1 b2 మైనస్ a2 b1. సో ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ద త్రీ లైన్స్ గివెన్ 3 లైన్స్, ఓకేనా, ఈ 3 లైన్స్ అనేవి కాంకరెంట్ లైన్స్ అని కండిషన్ సాటిస్ఫై చేస్తున్నట్టు. ఓకే, ప్రూఫ్. So given points, suppose ఈ గివెన్ లైన్స్ అనేవి కాంకరెంట్ అనుకుందాం. ఓకే, ఈ 3 లైన్స్ కాంకరెంట్ అంటే ఈ కండిషన్ మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా, సపోజ్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్. సపోజ్ ద గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్. కాంకరెంట్ అంటే వాటికి ఏముంటుంది, ఒక కామన్ పాయింట్ ఉండిద్ది.
ఆ పాయింట్ని కాంకరెన్సీ పాయింట్ అనుకున్నాం. ఓకే, గివెన్ లైన్స్ని కాంకరెంట్ అనుకున్నామంటే వాటికి ఒక పాయింట్ ఉండిద్ది. లెట్ ఆ కాంకరెంట్ పాయింట్ని లెట్ పి ఆఫ్ ఆల్ఫా కామా బీటా. ఓకేనా, ఆ కాంకరెంట్ పాయింట్ని పి ఆఫ్ ఆల్ఫా కామా బీటా అనుకున్నాం. లెట్ పి ఆఫ్ ఆల్ఫా కామా బీటా బీ ద కాంకరెంట్ పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. ఓకే, అది పి ఆఫ్ ఆల్ఫా కామా బీటాని పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అనుకుంటే, సో ఈ లైన్స్ అన్నిటినీ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3గా డినోట్ చేసుకుందాం. సో దెన్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. a3x ప్లస్ b3y ప్లస్ c3 ఈజ్ ఈక్వల్ టు 0, ఈ థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకే, ఈ థర్డ్ ఈక్వేషన్ అనుకుంటే, సో ఇప్పుడు ఆల్ఫా కామా బీటా ఈ రెండింటి నుంచి మనం సాల్వ్ చేస్తే ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఒక ఈక్వేషన్ నుంచి. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, ఈ రెండింటి ఈక్వేషన్ నుంచి ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆ పాయింట్ తీసుకెళ్ళి థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఈ కండిషన్ వస్తుంది అనమాట. అప్పుడు ఆ లైన్స్ అనేవి కాంకరెంట్ లైన్స్ అవుతాయి. సో కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రీవియస్ క్లాస్లో మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ ప్రకారం ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఎలా ఉంటాయంటే, since from the point of intersection by solving equation 1 and 2 we get alpha is equal to, so we get alpha is equal to b1 c2 minus b2 c1 by a1 b2 minus a2 b1, and beta is equal to c1 a2 minus c2 a1 by a1 b2 minus a2 b1. ఓకే, సో ఈ ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, సిన్స్ బై ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా, పాయింట్ ఆఫ్ intersection of 1 and 2. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ లైన్స్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫార్ములా నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు c1 a2 మైనస్ c2 a1 నెక్స్ట్ బై a1 b2 మైనస్ a2 b1. సో ఇప్పుడు ఈ పాయింట్ వచ్చింది కదా మనకి, ఈ p ఆల్ఫా కామా బీటా ఈ పాయింట్ని మనం ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసామనుకో, సో దెన్ వీ గెట్ ద పాయింట్ ఆఫ్ కాంకరెంట్ లైన్స్ కండిషన్. ఓకేనా, కండిషన్ ఫర్ ద కాంకరెంట్ లైన్స్కి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 నుంచి సబ్స్టిట్యూటింగ్ ఆల్ఫా కామా బీటా, p ఆఫ్ ఆల్ఫా కామా బీటా. So what is equation 3? So a3x plus b3y plus c3 is equal to 0. సో ఇప్పుడు x ప్లస్లో ఏమి పెట్టాలి, మనం ఆల్ఫా కామా బీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. x కామా y ప్లస్, సో ఏమొస్తుంది మనకి, విచ్ ఇంప్లైస్ a3 ఆఫ్, సో ఆల్ఫా వాల్యూ b1 c2 మైనస్ b2 c1 బై a1 b2 మైనస్ a2 b1 ప్లస్ b3 ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు బీటా వాల్యూ ఎంత, c1 a2 మైనస్ c2 a1 బై a1 b2 మైనస్ a2 b1 ప్లస్ c3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్, సో ఇది ఈక్వేషన్ని మనం సాల్వ్ చేద్దాం. సో a3 ఇంటూ, సో ఎల్సిఎం తీసుకుందాం, b1 c2 మైనస్ b2 c1 ప్లస్ b3 ఇంటూ c1 a2 మైనస్ c2 a1, సో ప్లస్ ఎల్సిఎం తీసుకుంటే దిస్ ఇస్ c3 ఇంటూ a1 b2 మైనస్ a2 b1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, సో
మనకి రిక్వైర్డ్ కండిషన్ వచ్చింది కదా. సో A3 ఇంటూ B1C2 మైనస్ B2C1 ప్లస్ B3 ఇంటూ C1A2 మైనస్ C2A1. సో నెక్స్ట్ C3 ఇంటూ A1B2 మైనస్ A2B1. సో దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ ద కాంకరెంట్ లైన్స్. ఓకే, ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఇచ్చిన 3 ఈక్వేషన్స్ కాంకరెంట్ కండిషన్ని సాటిస్ఫై చేస్తే ఆ లైన్స్ని కాంకరెంట్ లైన్స్ అని అంటారు. ఓకే, సో దీన్ని డిటర్మినెంట్ ఫామ్లో కూడా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఈక్వేషన్ 4 అనుకోండి. So equation 4 can be written in determinant form. Equation 4 can be written in determination form. సో ఈ డిటర్మినేషన్ ఫామ్లో రాస్తే మనకి ఏమొస్తుందంటే ఫామ్ యాస్ సో డెట్ మ్యాట్రిక్స్ లాగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 which is equal to 0. సో ఎయిదర్ ఈ కండిషన్ అయినా ఇట్లా అయినా రాసుకోవచ్చు, లేదా ఇలా అయినా డెట్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి ఈ గివెన్ లైన్స్ అనేవి కాంకరెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయొచ్చు. సో డెట్ మ్యాట్రిక్స్ ఎట్లా రాసుకుంటాం అంటే A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఇలా ఫైండ్ అవుట్ చేసి A1 ఇంటూ సో B2 C3 సో B2 ఓకే AD మైనస్ BC అట్లా అయినా కానీ మనం ఈ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసి గివెన్ లైన్స్ అనేవి కాంకరెంట్ లైన్స్ అని ప్రూవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఫైండ్ ద కండిషన్ దట్ ద లైన్స్ AX plus HY plus G AX plus HY plus G is equal to 0, comma HX plus BY plus F is equal to 0 and GX plus FY plus C is equal to 0 to be concurrent. To be concurrent. Okay, ఈ గివెన్ కండిషన్స్ 3 ఈక్వేషన్స్ ఇచ్చాడు. A1x ప్లస్ HY ప్లస్ G is equal to 0 అండ్ HX ప్లస్ BY ప్లస్ F is equal to 0 అండ్ GX ప్లస్ HY ప్లస్ F is equal to C is equal to 0. సో ఈ గివెన్ 3 లైన్స్ అనేవి కాంకరెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. సో ఆ కండిషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, సో ఇవి కాంకరెంట్ లైన్స్ అయితే వాటికి ఉంటుంది, పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ ఉంటుంది. ఈ 3 లైన్స్ అనేవి కాంకరెంట్ కాబట్టి సో దాని పాయింట్ ఆఫ్ కాంకరెన్సీని ఆల్ఫా కామా బీటా పాయింట్ P అనుకుంటున్నాం. లెట్ ఆల్ఫా కామా బీటా లెట్ P పాయింట్ P ఆల్ఫా కామా బీటా బి ద పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ. Point of concurrency of, so point of concurrency there, therefore AX plus HY plus G is equal to 0, ఇది equation 1 అనుకుందాం. నెక్స్ట్ HX plus BY plus F is equal to 0, ఇది equation 2 అనుకుందాం. నెక్స్ట్ GX plus FY plus C is equal to 0, ఇది equation 3 అనుకుందాం. ఓకే, సో ఈ 3 లైన్లకి పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ లెట్ ఆల్ఫా కామా బీటా అనుకుందాం. సో ఫ్రమ్ 1 and 2 ఇది సాల్వ్ చేస్తే మనకి ఆల్ఫా కామా బీటా వాల్యూస్ వస్తాయి. సో 1 2 అనుకున్నాం. దెన్ ఈ 3 లైన్లు అనేవి పాయింట్ ఆల్ఫా కామా బీటా నుంచి పాసింగ్ త్రూ అవుతాయి కాబట్టి ఆల్ఫా కామా బీటాని ఈ 3 లైన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో దెన్ ఫ్రమ్ 1 and 2, 3 passing through P we have from passing through P అయితే మనకేంటి ఆల్ఫా కామా బీటా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఆల్ఫా ప్లస్ హెచ్ బీటా ప్లస్ G is equal to 0, సో ఇది ఈక్వేషన్ 4.
నెక్స్ట్ హెచ్ ఆల్ఫా ప్లస్ బి బీటా ప్లస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 5. నెక్స్ట్ జి ఆల్ఫా ప్లస్ ఎఫ్ బీటా ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 6. సో ఇప్పుడు మనకి 4 ఈక్వేషన్స్ వచ్చినాయి, ఈ 3 ఈక్వేషన్స్ వచ్చినాయి. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మన ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఫస్ట్ 4-5 ఈక్వేషన్స్ నుంచి ఆల్ఫా కామా బీటా వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆల్ఫా కామా బీటా వాల్యూస్ని ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు గివెన్ కండిషన్ వచ్చింది. ఆ కండిషనే సో కాంకరెంట్ లైన్స్ కండిషన్. సో నౌ ఫ్రమ్ 4 and 5 we get 4 and 5 నుంచి ఏమొస్తుంది, ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం కండిషన్. ఓకే, హెచ్, సో ఇక్కడ హెచ్జిఏ హెచ్జిఏహెచ్ నెక్స్ట్ ఇక్కడ బిఎఫ్హెచ్బి. ఓకే, so therefore alpha is equal to alpha by hf minus bg is equal to beta by gh minus af is equal to 1 by ab minus h square. So ab minus h square. Therefore alpha value anta, alpha is equal to hf minus bg by ab minus h square and beta is equal to gh minus af by ab minus h square. ఓకే, ఇప్పుడు ఆల్ఫా కామా బీటా వాల్యూస్ వచ్చినాయి. ఈ ఆల్ఫా కామా బీటా వాల్యూస్ని ఈక్వేషన్ 6లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ కండిషన్ అనేది వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 3 సబ్స్టిట్యూటింగ్ ఆల్ఫా కామా బీటా వాల్యూస్, ఆల్ఫా కామా బీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే విచ్ ఇంప్లైస్ జీ ఆఫ్ ఆల్ఫా వాల్యూ ఎంత, హెచ్ఎఫ్ బై బీజీ మైనస్ హెచ్ఎఫ్ బై బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఎఫ్ ఇంటూ బీటా వాల్యూ జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. సో నెక్స్ట్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ ఎల్సిఎం తీసుకుందాం, ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ ఎల్సిఎం తీసుకొని సో సితో మల్టిప్లై చేసి ఈజ్ ఈక్వల్ టు 0 అవతల వైపు వెళ్తే 0 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ హెచ్ఎఫ్ మైనస్ బీజీ ప్లస్ ఎఫ్ ఇంటూ జీహెచ్ మైనస్ ఏఎఫ్ ప్లస్ సి ఇంటూ ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది మనకు వచ్చిన కండిషను. సో ఈ కండిషన్ని సాల్వ్ చేద్దాం. ఈ కండిషన్ని సాల్వ్ చేస్తే ఇంకా సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే మనకు రిక్వైర్డ్ కండిషన్ అనేది వస్తుంది. సో దీని ప్రకారం ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. సో విచ్ ఇంప్లైస్ జీహెచ్ఎఫ్ మైనస్ బీజీ స్క్వేర్ ప్లస్ అగైన్ జీహెచ్ఎఫ్ మైనస్ ఏఎఫ్ స్క్వేర్ ప్లస్ ఏబిసి మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఒక ఆర్డర్లో రాసుకుందాం. సో ఏబిసి ప్లస్ ఇక్కడ జీహెచ్ఎఫ్ ఇక్కడ జీహెచ్ఎఫ్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2GHF మైనస్ ఏఎఫ్ స్క్వేర్ మైనస్ బీజీ స్క్వేర్ మైనస్ సిహెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది రిక్వైర్డ్ కండిషన్ అనమాట. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ కండిషన్ ఈస్ the required condition is ABC plus 2GHF minus AF square minus BG square minus CH square is equal to 0. So దీన్ని determinant form లో కూడా రాసుకోవచ్చు. So that is AHG HBF and GFC. So GFC. So here B is equal to 0. So దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సో ABC into ABC plus 2GHF minus AF square minus BG square minus CH square is equal to 0 is the required condition for the given 3 concurrent lines. నోట్ రాసుకుందాం. Some important notes.
ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ఓకే, సో ఫస్ట్ ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ కాంకరెంట్. ఒక ట్రయాంగిల్ ఇలా ఉంది. సో మీడియన్స్ అంటే ఏంటి? ట్రయాంగిల్ ఉంది. సో మీడియన్స్ అంటే ఈ వర్టిసెస్ నుంచి దానికి ఆపోజిట్గా ఉండే సైడ్కి మిడ్ పాయింట్ తీసుకొని వర్టిసెస్కి ఆ మిడ్ పాయింట్కి లైన్ జాయినింగ్ అయితే సో దాన్ని మీడియన్ అని అంటాం. ఓకే, సో ఈజ్ ద మిడ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ ఇది మిడ్ పాయింట్, ఇది సో దీనికి ఇది మిడ్ పాయింట్. సో ఈ 3 మీడియన్స్ ఉన్నాయి కదండి ఏబిసి ట్రయాంగిల్లో. ఏబిసి అనే వర్టిసెస్, సో వాటి యొక్క మీడియన్స్ ఫర్ సపోజ్ ఇది ఏబిసి, ఇది డి, ఇది ఈ, ఇది ఎఫ్. డిఈఎఫ్ అనేవి మిడ్ పాయింట్స్. సో ద మీడియన్ అంటే ద లైన్ జాయినింగ్ ఆఫ్ వర్టిసెస్ అండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, దాన్ని మీడియన్ అని అంటాం. ఆ మీడియన్ లైన్స్ అనేవి కాంకరెంట్ అనమాట. కాంకరెంట్ అంటే ఆ 3 మీడియన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అని అంటాం. ఓకే, సో ఈ 3 లైన్స్ కూడా కాంకరెంట్. మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. ద ఆల్టిట్యూడ్స్ of a triangle are concurrent. ఓకే, ఆల్టిట్యూడ్స్ అంటే ఏంటి? సో ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి. సో ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. హియర్ వీ హ్యావ్, సో ఆల్టిట్యూడ్స్ అంటే ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా ఉండాలి. ఒక వర్టిసెస్ నుంచి ఓకే దానికి ఆపోజిట్ లైన్కి 90 డిగ్రీస్తో ఒక లైన్ని డ్రా చేస్తే ద లైన్ జాయినింగ్ ఒక లైన్ 90 డిగ్రీస్ పర్పెండిక్యులర్ లైన్ని ఆల్టిట్యూడ్ అని అంటారు. అట్లా 3 వర్టిసెస్కి తీసుకున్నాం అనుకోండి, 3 ఆల్టిట్యూడ్స్ వస్తాయి మనకి. సో ఏముండాలి? పర్పెండిక్యులర్గా ఉండాలి. పాయింట్ దగ్గర నుంచి పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తే సైడ్కి, సో ఆ లైన్స్ని మనం ఆల్టిట్యూడ్స్ అంటారు. హియర్ ఆ పాయింట్ని కాంకరెన్సీ పాయింట్ అంటాం. సో దాన్ని హెచ్ అనుకుందాం. ఇవి ఏబిసి డిఈఎఫ్. ఇక్కడ ఏబిసి అనేవి 3 వర్టిసెస్, డి అనేవి ఆల్టిట్యూడ్స్, డిఈఎఫ్ అనేవి ఆల్టిట్యూడ్స్, హెచ్ అనేది ద పాయింట్. 3 ఆల్టిట్యూడ్స్ ఎగ్జాక్ట్గా ఒక పాయింట్ దగ్గర ఓకేనా ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని మనం సో పాయింట్ ఆఫ్ కాంకరెన్సీ అంటాం. ఓకేనా, ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ కాంకరెంట్. ఫస్ట్ది ద మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ కాంకరెంట్, ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఆర్ కాంకరెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆల్సో కాంకరెంట్. internal bisectors of a triangle are concurrent. Okay, next fourth one వచ్చేసరికి the perpendicular bisectors of a triangle are concurrent. The perpendicular bisectors of a triangle are concurrent. ఓకే, సో ఈ కండిషన్స్ అనేవి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. సో ఆ కండిషన్స్ ఏంటంటే ద మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ కాంకరెంట్, ద ఆల్టిట్యూడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ కాంకరెంట్, సో ఇంటర్నల్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ కాంకరెంట్, పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ కాంకరెంట్. సో నెక్స్ట్ ఓకే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం.
సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో ప్రాబ్లం నెంబర్ 1, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. Find the value of k if the lines 2x minus 3y plus k, 2x minus 3y plus k is equal to 0, comma 3x minus 4y minus 13 is equal to 0, and 8x minus 11y minus 33 is equal to 0 are concurrent. Okay, solution. Find the value of k. ఇక్కడ k వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 లైన్స్ ఇచ్చాడు. 2x minus 3y plus k is equal to 0, 3x minus 4y minus 13 is equal to 0, and 8x minus 11y minus 33 is equal to 0. సో ఈ 3 లైన్స్ అనేవి కాంకరెంట్ అని ఇచ్చాడు. అయితే ఆ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చాడు. ఓకేనా? సో లెట్ L1, L2, L3 be 3 given lines. So that is L1 is equal to 2x minus 3y plus k is equal to 0. Next L2 is equal to 3x minus 4y minus 13 is equal to 0. Next L3 is equal to 8x minus 11y minus 33 is equal to 0. ఓకే, సో అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసాం ఆ కండిషను. సో దాని ప్రకారం ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2, సో ఇది ఈక్వేషన్ 3. ఓకేనా? ఫ్రమ్ 1 and 2 ఫ్రమ్ 1 and 2 సాల్వ్ చేస్తే x and y వాల్యూ సాల్వ్ చేద్దాం. సో x and y వాల్యూస్ కాకుండా డైరెక్ట్ కండిషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. కండిషన్లో 1 and 2 and 3, so okay, 3 are concurrent. So condition for the concurrency, so the condition for the concurrent lines, condition for the concurrent lines is, so what is the condition for the concurrent lines? Modulus of a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 is equal to 0. సో ఇక్కడ a1 అంటే ఎంత? 2. సో హియర్ a1 is equal to 2. So next b1 is equal to minus 3, c1 is equal to k, and a2 is equal to 3. Next b2 is equal to minus 4, and c2 is equal to minus 13. Next a3 is equal to 8, b3 is equal to minus 11. Next c3 is equal to minus 33. So substituting these values we get, so a1 value 2, b1 value minus 3, c1 value k, next a2 value 3, so b2 value minus 4, next c3 value minus 13, next a3 value 8, b3 value minus 11, c3 value minus 33 is equal to 0. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 2 into AD minus BC which is equal to 2 into AD minus BC means minus into minus plus 4. So 4 33s
Okay, 433 means how much? 1, so 33 into 4, so 12, so 13, 132. 132. Next 11, 30, 11. So minus AD minus BC. So here minus plus. So 13 11s. So 13 11s. 143 minus 143. Okay. Here minus of minus. So minus of minus means plus 3. Plus 3 now 3 into 33. So minus 99. Okay. So 8 into minus. So again AD minus BC means now 8 into minus 13. So 8 into minus 13. So this is plus 104. So 13 18s 104. Next plus K into AD minus BC. So that is equal to, so here minus 33 minus of minus plus 32. 4 8s are 32. 3 11s are 33. AD minus BC means, so minus of minus plus 4 4 so okay. So now which is equal to 0. So this solve cheste 132 minus 143. So that value is equal to 11. So 2 into 11 minus 11 plus 3 into minus 99 plus 104. So 104 means here AD minus BC 333 minus 99. So minus into minus plus again 13 8s are 104. So that is okay 104. So subtracting 99 from 104 we get 5 plus K into 33 minus 32 that equal to minus 1 is equal to 0. So which implies minus 22 plus 15 minus K is equal to 0. Therefore K is equal to 22 minus 22 plus 15 which is equal to minus 7. So the K value, K is equal to minus 7 is the required value. So K is equal to minus 7 we get. So the given lines are 1, 2, 3. So given lines are concurrent. That means concurrent lines ante condition ente A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 is equal to 0. ఓకేనా ఇక్కడ A1, A2, B1, B2, C1, C2 వాల్యూస్ అనేవి మనం రాసుకున్నాం. సో ఆ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో ఫైనల్గా మన K వాల్యూ K ఈజ్ ఈక్వల్ టు -7 అనేది మనకి K వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు కాంకరెంట్ కండిషన్ ఏంటంటే మోడ్యులస్ ఆఫ్ A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్. ప్రాబ్లం నెంబర్ 2. If the straight lines ax plus by plus c is equal to 0 and bx plus cy plus a is equal to 0 and cx plus ay plus b is equal to 0 are concurrent, then prove that a cube plus b cube plus c cube is equal to 3abc. Okay, solution. So మూడు స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు, అవి ax plus by plus c is equal to 0, x plus cy plus a is equal to 0 and cx plus ay plus b is equal to 0. అవి మూడు కాంకరెంట్ అయితే సో a3 plus b cube a cube plus b cube plus c cube is equal to 3abc అనే కండిషన్ని ప్రూవ్ చేయమని అంటున్నారు. సో గివెన్ let L1, L2, L3 are concurrent lines. So that is L1 is equal to ax plus by plus c is equal to 0, L2 is equal to
bx plus cy plus a is equal to 0. L3 is equal to, so cx plus ay plus b is equal to 0. So given 3 lines 1, 2 and equation 3. So given that these lines are concurrent. Given equation 1 and 2 and 3 are concurrent. So therefore condition enti modulus of a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 is equal to 0. సో ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కండిషన్ కాంక్రీట్ లైన్స్ కాబట్టి ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. ఓకేనా? హియర్ ఈ మూడింటిని, సో ఈక్వేషన్స్ 3 నుంచి a1 b1 c1 a2 b2 c3 a3 b3 c3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గివెన్ కండిషన్ అనేది వస్తుంది. సో హియర్ a1 is equal to a, so b1 is equal to b, c1 is equal to c, and a2 is equal to a, so a2 is equal to b, and b2 is equal to c, and c2 is equal to a. Next a3 is equal to c, b3 is equal to a, and c3 is equal to b. సో ఇక్కడ a1 b1 c1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో therefore so a1 value a, b1 value b, c1 value c, next a2 value b, b2 value c, c2 value a, and c3 value c. Okay, here c3 value c, next b3 value a, c3 value b, okay, is equal to 0. So which implies a into ad minus bc minus ad minus bc, that equal to cb minus a square minus b into, so b square minus ac plus c into, so here b ab minus c square is equal to 0. So which implies abc multiply చేద్దాం, abc minus a cube plus minus b cube plus abc plus abc minus c cube is equal to 0. So which implies, so abc that is 3abc minus a cube minus b cube minus c cube is equal to 0. So which implies a cube plus b cube plus c cube is equal to 3abc, which is the required condition. Okay, 3 lines ఇచ్చారు. ax plus by plus c is equal to 0, bx plus cy plus a is equal to 0, and cx plus ay plus b is equal to 0. అవి కాంకరెంట్ అన్నారు. కాంకరెంట్ లైన్ కండిషన్ మోడ్యులస్ ఆఫ్ a1 b1 c1 a2 b2 c2 అండ్ a3 b3 c3. సో ఈ కండిషన్ ఉపయోగించి మనం a1 వాల్యూస్ b1 వాల్యూస్ c1 వాల్యూస్ a2 b2 c3 a3 b3 c వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి గివెన్ కండిషన్ని ప్రూవ్ చేసాం. సో దట్ ఈస్ a3 a క్యూ ప్లస్ b క్యూ ప్లస్ c క్యూబ్ is equal to 3abc.